ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అలెక్య రూమ్ లోకి ఎందుకు వెళ్ళాడు? అలెక్య, ఏంటండి? ఫ్రూట్స్ తీసుకో. ఇవి తింటే నువ్వు హెల్దీగా ఉంటావు, కడుపులో పెరుగుతున్న బేబీ హెల్దీగా ఉంటుంది. మీకెందుకండి శ్రమ? ఫ్రూట్స్ తీసుకురావడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఇవి తింటే ఎంతో బలం. తీసుకో. గుడ్ నైట్. థ్యాంక్స్ అండి. అవని, అది అది అలేకి ఆరోగ్యంగా ఉండాలని డాక్టర్ చెప్పారు కదా, అందుకే తన కోసం అని ఫ్రూట్స్ తీసుకొచ్చాను. తన కోసం అని పర్టికులర్గా ఇంట్రెస్ట్ తీసుకొని కొనలేదు, ఆన్ ద వేలో కనిపించాయి, అందుకే తీసుకున్నాను. తను నీరసంగా ఉండకూడదు కదా. తను నా ప్రాణం కాపాడిందని తన బాధ్యతను నువ్వు తీసుకున్నావు. నేను కూడా తీసుకుంటే తప్పే లేదు కదా, అందుకే తీసుకొచ్చాను. ఏంటి అలా చూస్తున్నావు? అయినా ఈ మధ్య ప్రతిదానికి నా మీద నీకు అనుమానం ఎక్కువ అవుతుంది. అలేఖ్య విషయంలో ఎంతో కొంత నీకు సహాయంగా ఉందామని అనుకుంటున్నాను. అందులో ఏదైనా సమస్య ఉందా? లేదు కదా. నేనేం అడగలేదు కదా, ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? అడుగుతావేమోనని ముందే చెప్తున్నాను. ముందు జాగ్రత్త అన్నమాట. ఈ మధ్య ఇదిగో నీ చూపులతో ఇబ్బంది పెట్టేస్తున్నావు. మరి నువ్వు చేస్తే తప్పలేదు గాని నేను చూస్తే తప్పొచ్చిందా? నేనేం చేశాను? అదే ఇప్పుడు చేస్తున్న లాంటి పనులు. ఇందులో నీకు తప్పేం కనిపించింది? ఫ్రూట్స్ నాకిస్తే నేను అలేఖ్యకి ఇస్తాను కదా, నువ్వే డైరెక్ట్గా ఇవ్వడం ఎందుకు? సరే, ఈసారి అలాగే చేస్తాను. మళ్ళీ అలా ఎందుకు చూస్తున్నావు? ఎలా చూస్తున్నాను? ఆ చూపులో ప్రేమ ఉందో, కోపం ఉందో, అనుమానం ఉందో అర్థం కావట్లేదు. మన పెళ్ళయి చాలా రోజులైంది, అయినా సరే నా చూపులకి అర్థమేంటో నీకు తెలియట్లేదన్నమాట. అంటే అవని, అది చెప్పు. ఈ అలేఖ్య సమస్య ఎప్పుడు తీరుతుందో ఏంటో. మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నావు, అయినా సరే నువ్వు చోద్యం చూస్తున్నావు. ఎందుకు మాకిలాంటి పరీక్షలు పెడుతున్నావు? నలుగురు మా ఇంటి మీద బురద జల్లడం నీకిష్టమా? వేదవతి ఇంటి పరువు, గౌరవం మంటగలవడం నువ్వు చూస్తూ సహించగలవా? తొందరగా ఈ సమస్య నుంచి మమ్మల్ని గట్టెక్కించు తల్లి. ఏం చేస్తున్నావు అవని? ఆడుకుంటున్నానక్క. చూసారా అత్తయ్య, ఇంటి పెద్ద కోడలికి ఎలాంటి సమాధానం చెప్తుందో? ఏం చేస్తోందో కనబడుతోంది కదా, మరెందుకు అడగడం? ఈ అలుసే ఎక్కువైపోయి అవనికి పొగరు పడుతోంది. ఏం చేశానని అంత పెద్ద మాటలు అంటున్నావు అక్క? అలేఖ్య ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరో తెలిసినట్టు నిన్న మాట్లాడాం. మనలో ఎవరి భర్త అయ్యుంటాడా అని మాకు చాలా టెన్షన్ గా ఉంది. నువ్వేమో ఏం చెప్పకుండా నాటకాలాడుతున్నావు. ఏంటి ఆటలుగా ఉందా నీకు? గుండె ఆగిపోయేలా ఉంది. నీ పాటికి నువ్వు
తాళి రెడీ చేసుకుంటున్నావు? ఎవరి మెడకు ఉరితాడు రెడీ చేద్దామని? అందరూ కాసేపు సహనంతో ఉండండి. ఓ అంటూ చించుకోకండి. నిజం బయటపడేలోపు ఫిట్స్ వచ్చి నేను హాస్పిటల్లో పడేలా ఉన్నాను. అన్నయ్య సేఫ్ జోన్ లోనే ఉన్నాడు కదా వదినా, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? రాధాకృష్ణ మీద నీకేమైనా అనుమానంగా ఉందా? కృష్ణ మీద నీకేమైనా అనుమానంగా ఉందా? అబ్బా ఏంటి మీ గోల జోరేగలాగా? మీరేం మాట్లాడరేంటత్తయ్యా? మీరు బయట పడుతున్నారు, మేము బయట పడలేకపోతున్నాము అంతే. పరిస్థితులు చేజారిపోయాయి. మేం మాత్రం ఏం చేయగలమమ్మా? మీ భర్తల గురించి అడిగారు. ఏమో అందులో నా మొగుడు కూడా ఉండొచ్చు కదా. ముగ్గురు కొడుకుల్లో ఎవరు తప్పు చేసినా మాకు అప్రతిష్టే. నీ మొగుడుండుంటే నువ్వెంత కూల్గా ఉండుండవు. జరిగేది జరక్క మానదు. వేద పద. నేనేం కూల్గా లేను నిహారిక. నా మనసులో ఉండాల్సిన ఆందోళనలు నాకున్నాయి. నీకు నిజం తెలిసినట్టుంది. అలాంటప్పుడు నీకు ఆందోళన ఎందుకుంటుందిలే? మేం కదా తలలు బాదుకుంటున్నాం. మీరు ఎంత అరిచి గోల చేసినా మరి కాస్త సమయం ఎదురు చూడక తప్పదు. ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు వస్తాయి, తట్టుకోవాలి, తప్పదు. సమస్యలని అవలీలగా ఎదుర్కొనేదానిలా మాట్లాడతావేంటి? ఏ నీకు నా గురించి తెలీదా? సమస్య ఎదురు వస్తే అడ్డుకోవడమో తెలుసు, సమస్యకు ఎదురు వెళ్లడమో తెలుసు. నువ్వు అవని కూల్గానే ఉన్నారు. మేమే తలలు గోడకేసి కొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాం. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. ఈ ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలిస్తే చెప్పు. అవని హడావిడి చూస్తుంటే తనకి నిజం తెలిసిపోయింది అని క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు గనక చెప్పావు అంటే జరగబోయే ఈ పెళ్లిని ఆపేసి ఆ తర్వాత నీ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం. చెప్పవే తల్లి. ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు మా పాలిట తయారయ్యావు. నీకు నిజం తెలిసే ఉంటుంది, ఆ అవని చెప్పే ఉంటుంది. లేదంటే నువ్వింత గుడ్డిగా రెడీ అవ్వవు. ఎవరికీ చెప్పొద్దు, లాస్ట్ లో నేనే నిజం బ్లాస్ట్ చేస్తాను అని ఆ అవని నీకు అడ్డుపడుంటుంది. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాము. మీ మాటలు వింటుంటే మీ భర్తల్లో ఎవరో ఒకరు నన్ను తల్లిని చేశారని మీరు నమ్ముతున్నారన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.